గుడ్ మార్నింగ్, నమస్తే. న్యూస్ వాచ్ కు స్వాగతం. న్యూస్ వాచ్ ను విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ప్రధాన దినపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది న్యూస్ వాచ్ లో. ఇవాళ హెడ్లైన్స్ అలానే ఒకసారి చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే కృష్ణాపై కోత ఆనకట్టు అంటూ 2500 కోట్లతో నిర్మాణం. ఈ కొత్త ఆనకట్టుకు సంబంధించిన వివరాలు ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు పేపర్లో. అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన, అమరావతి క్షేత్రానికి దిగువన కొత్త రాజధాని అవసరాలు తీర్చడమే ప్రధాన లక్ష్యం. 15 టీఎంసీల వరకు నిల్వ చేయాలనే యోచన. వ్యాప్కోస్ కు తుది కసరత్తు. త్వరలోనే సమగ్ర రూపం ఇవ్వనున్న ఈ అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతోంది ఈనాడులో. అలాగే 350 కోట్ల పెట్టుబడులు, 40 పరిశ్రమలు అంటూ అమరావతిలో 100 ఎకరాలలో ఏర్పాటు. ముందుకొచ్చిన మలేషియా ముఖ్యమంత్రితో భేటీ అయిన ఆ దేశ ప్రతినిధులు. రాష్ట్రంలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు నిర్ణయం. దీనికి సంబంధించిన వార్త కూడా ఈనాడులో హైలైట్ అవుతుంది. అలాగే మరో వార్త, ఉత్తరాఖండ్ సీఎం గా త్రివేంద్ర సింగ్ రావత్ నేడు ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని మోడీ. అలాగే మరో వార్త, మాకు మాఫీ చేయండి. రైతు రుణాలపై వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు. దేశవ్యాప్త విధానానికి పెరుగుతున్న డిమాండ్. అయితే ఇదే అంశానికి సంబంధించి రైతులకు అండగా నిలుస్తామని వెల్లడించిన అరుణ్ జైట్లీ. ఈ అంశానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈ నెల హైలైట్ అవ్వడం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రధానంగా 48,000 కోట్లు అంటూ ప్యాకేజ్ తో వచ్చే కేంద్రం వాటా ఇది. ప్రణాళిక రూపొందించండి అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టీకరించిన వార్త హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతిలో. ఈపీఏ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి. 90% నిధులను సత్వరం సాధించాలి. అలసత్వం వద్దు, వెంటనే ఆమోదం పొందాలి. సవివర నివేదికలను సమర్పించండి అంటూ బాబు చేసిన స్టేట్మెంట్స్. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మాఫీ మంత్రాంగం అంటూ ప్రధాని మోదీ మాఫీ మాకేది అంటూ సదర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ నుంచి పెరుగుతున్న డిమాండ్. వీటికి సంబంధించి వరాలన్నీ ఉత్తరాదికేనా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు. దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతిలో. అలాగే ఇక సాక్షి విషయానికి వస్తే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా హైలైట్ చేస్తున్న అంశం, స్టార్ స్టార్ దగా స్టార్ అంటూ విజయవాడ నడిబొడ్డున ముఖ్య నేత భూదందా అంటూ 200 కోట్ల విలువైన ట్రాన్స్కో భూమికి ఎసరు. 99 ఏళ్ల పాటు లీజుకు టెండర్లు పిలవాలని ఆదేశం. దీనికి సంబంధించిన వార్త, ఈ భూదందాకి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా సాక్షిలో హైలైట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటూ మరో వార్త కూడా హైలైట్ చేస్తుంది. అలాగే మరో వార్త, 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి. 2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశమే లేదు అంటూ అరుణ్ జైట్లీ చేసిన స్టేట్మెంట్స్. దీనికి సంబంధించిన వార్త కూడా సాక్షిలో హైలైట్ అవుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్. ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే, కేంద్రం అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. నార్త్ ఇండియాని ఒక రకంగా, సౌత్ ఇండియాని, అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని కాస్త డిస్క్రిమినేట్ చేస్తోందా అన్న ప్రశ్న నిజంగా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల టైంలో రైతు రుణమాఫీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి దగ్గర నుంచి ఓన్లీ నార్థన్ స్టేట్స్ కి సంబంధించిన రైతులకే రుణమాఫీ ప్రకటించాలా? మరి తెలుగు రాష్ట్రాల రైతులకు సంబంధించి ఏంటి పరిస్థితి? రుణమాఫీ కావాలి, రైతు రుణమాఫీ కోసం ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే అసలు దాన్ని ఊసే ఎత్తలేదు కేంద్రం. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు కూడా అన్ని రాష్ట్రాలని కేంద్రం సమగ్రంగా చూడాలి, లేకపోతే నేషన్స్ ఇంటిగ్రిటీకే ఇదో పెద్ద సవాల్గా మారబోతుంది అన్న స్టేట్మెంట్ ఇప్పుడు నిజంగా పొలిటికల్ హీట్ ని పెంచుతుందని చెప్పాలి. ఇదే రైతు రుణమాఫీకి సంబంధించి అంశాన్ని డిస్కస్ చేయడానికి వాళ్ళ విజయవాడ టీవీ9 స్టూడియోలో కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే టీడీపీ నుంచి టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు విజయవాడ టీవీ9 స్టూడియోలో. అలాగే బీజేపీ నుంచి రఘునాథ్ బాబు ఆ పార్టీ సీనియర్ నేత మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ from YCP representing we have Ambati Rambabu party senior నేత మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ డిస్కషన్ లో. టు స్టార్ట్ విత్ మల్లాది విష్ణు గారు, మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాలని ముఖ్యంగా కేంద్రం వివక్ష చూపిస్తోందా తెలుగు రాష్ట్రాలపై? దీనిపై మీరు ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వము, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వివక్షత చూపిస్తున్నారని మనకు స్పష్టంగా ఈ 2-3 సంవత్సరాల్లో అనేక అంశాల మీద స్పష్టమైంది. ఉదాహరణకి ఈరోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అక్కడే అన్నీ తానే మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల రుణమాఫీలని బేషరతుగా రద్దు చేస్తాము, మాఫీ చేస్తామని చెప్పారు. అదే 3 సంవత్సరాల క్రితం ఎన్నికైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు కూడా ఏం చెప్పారంటే మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తామని చెప్పని ఎన్నికల్లోకి వచ్చింది. అక్కడ ఒక డిఫరెన్స్ ఉంది, మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ ఇదే అంశం చెప్తాను. కానీ దాన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున.
అక్కడేమో ఒక రకంగా ఉత్తరప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా. అంటే ఎక్కడైతే అధికారం కావాలో అధికారంగా రాదలుచుకున్నారో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ, కేంద్ర పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలు చెప్పుకుని, దానికి ఉదాహరణ ఆంధ్ర రాష్ట్రం కేంద్ర నిధుల నుంచి తీసుకొని రుణమాఫీ ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాంకు వడ్డీలకు సంబంధించిన రుణాలు కడుతూ కూడా రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీస్. మీరు ఆ విధంగా మాట్లాడితే నేనేమంటానంటే, ఫస్ట్ ఎస్ఎల్బీసీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రుణాలు 85,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి దాన్ని 5 విడతలు చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ బడ్జెట్లో 3,000 చిల్లర పెట్టారు. 2 సంవత్సరాల్లో కూడా వాడు అనుకున్నది కూడా పూర్తి కాదని చెప్పి నేను అంటాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రధానంగా ఈరోజు ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏమని, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు అది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి, కేంద్రం కాదు అని చెప్పి చెప్పింది. ఇదేంటంటే తప్పించుకునేటటువంటి ధోరణి. ప్రభుత్వము మోడీ గారు అక్కడ అన్నీ మాట్లాడి రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు, మేము అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా చేస్తే స్వాగతిస్తామని చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద వివక్షత చూపడం కేంద్ర ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి రాంబాబు గారి దగ్గరికి వెళ్దాం. రాంబాబు గారు, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఆ అంటే అభివృద్ధి, మొత్తానికి అభివృద్ధికి పేటెంట్ రైట్స్ బీజేపీ తీసుకుందంటే మీరేం చెప్తారు? ఒకటండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నార్దర్న్ స్టేట్స్ని ఒక రకంగాను, సౌదర్న్ స్టేట్స్ని ఒక రకంగాను చూస్తుందనే విషయం మీద నేను స్పష్టత చెప్పలేను. కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఆశించిన స్థాయిలో సహాయం చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పగలరా? ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకి ఇచ్చినటువంటి హామీ ఒకటి, అదేమిటంటే ప్రత్యేక హోదా. బీజేపీ ఇచ్చినటువంటి హామీ అది ఇవ్వకోకుండా వారు తాత్సారం చేశారు, ఎగ్గొట్టేశారు. రెండో అంశం, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేస్తానన్న దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో విఫలమైంది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సాధించడంలో విఫలమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే మీ స్టేట్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సాధించుకోవడంలో విఫలమైందా, లేక కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి నిధుల కొరత ఉండే విధంగానే ప్రవర్తిస్తోందా? ఓ విషయం క్లారిటీ ఇవ్వండి మీరు. రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించడంలో విఫలమైంది అని ఎందుకు చెబుతున్నానంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పరిపాలన చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలైనప్పటికీ ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వంలో ఉన్నాయి. అక్కడ కేంద్రంలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఇద్దరు కలిసే పరిపాలన చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం పొందటంలో విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. దాన్ని ఇంకో రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా చూసుకోవడం లేదని కూడా చెప్పవచ్చు. సరే, అంటే మీరు రెండు స్టేట్మెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. రైట్ రాంబాబు గారు, రైట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ఒకసారి శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సంపాదించుకోవడంలో విఫలమైంది అన్నది వైసీపీ అండ్ ఇందాక మల్లాది విష్ణు కూడా చేసిన స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు కేంద్రం మనకి కావాల్సినంత నిధులు ఇవ్వకపోయినా ఇస్తోంది అని మీరు చెప్తూనే ఉంటారు ప్రతిసారి ఇదే మాట. ఎందుకంటే ఇది మేము చెప్తున్న మాట కాదు, ప్రతిపక్షాలు కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వస్తున్న మాట. ఇచ్చింది తీసుకోవడంతోనే అభివృద్ధి సాధ్యమని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాలలో చెప్పిన మాట మనం చూసాం. దీనికి మీరేం చెప్తారు? ఇచ్చింది తీసుకోవడం అంటే ప్రతిదానికి యాడ్ స్టిక్ ఉంటుంది కదా, పద్ధతి ప్రకారం వస్తాయి కేంద్ర నిధులు. దానికి తోడు అదనంగా వచ్చే సహాయం ఏముందనేది ఆలోచన చేయాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారు. ఆ బాధ్యత, నైతిక బాధ్యత కేంద్రం మీద ఉంది, అడగాల్సిన బాధ్యత రాష్ట్రం మీద కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతానే ఉంది, ఏమేమి రావాలో అవన్నీ కూడా సాధించుకుంటూనే ఉన్నాం. అటువంటప్పుడు అన్నీ సాధించుకున్నాం అంటారా? దాదాపుగా మనం విభజన చట్టంలో అంశాలు కానీ, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే సహాయాల విషయంలో కానీ, రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరానికి సంబంధించిన అంశాలు కానీ అన్నీ సాధించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. అంత ఇదేమీ కాదనేది లేదు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాన్ని వ్యక్తిగతమైన, అంటే ఆంధ్రప్రదేశ్ రోజున ఉన్న పరిస్థితులకి అవసరాలు అన్ని సాధించుకున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటారు మీరు? నేను పూర్తిగా వినండి. నేను వ్యక్తిగతంగా పార్టీ పరమైన అంశాల ప్రకారం అయితే కేంద్రాన్ని ఈరోజు బలమైన కేంద్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ 42 ఎంపీ సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్గా ఉండుంటే రాజకీయ వాతావరణం
పొలిటికల్ ఒత్తిళ్ళు వేరుగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం, దాదాపు 80 ఎంపీ సీట్లు అక్కడి నుంచే ఉంటున్నాయి. అంటే రాజకీయంలో ఎలా మారిపోయిందంటే వాతావరణం ఎంపీ సీట్ల సంఖ్యను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, ఇదే ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా, అంటే గత కొన్ని దశాబ్దాలుగా, గత 10-20 సంవత్సరాల నుంచి రాజకీయం ఏమిటంటే సంకీర్ణ రాజకీయంతో పాటు ఇప్పుడు బలమైన కేంద్రంగా మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంపీ సంఖ్యల ఆధారంగా, చేసే ఒత్తిడి ఆధారంగా నడుస్తున్నాయి. రావాల్సినవి ఇస్తూనే అదనపు సౌకర్యాలు ఏం రావాలంటే ఆ సౌకర్యాలన్నీ కూడా తప్పకుండా రాజకీయపరం. ఎందుకంటే రాజకీయ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే అవసరానికి తగ్గట్టుగా నిధులు ఇస్తోంది కేంద్రం అన్నది మీరు చాలా స్పష్టం చేశారు. అటు చేసి ఇటు చేసి మొత్తం అదే పాయింట్ చెప్పారు క్లియర్ గా. పాయింట్ అడిగారు మీరు, ఏ దాంట్లో మీరు వివక్షత జరుగుతుంది మీరేం గుర్తించారు? స్మార్ట్ సిటీల విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర కన్నా మనకు తక్కువ వచ్చినాయి. అయితే రైతు రుణమాఫీ ఎలాగో మనకు కనపడింది. హౌసింగ్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాల కన్నా మనం తక్కువగా ఉన్నాం. అలాగే రైతుకు సంబంధించి మద్దతు ధర, ఇలాంటి అనేక విషయాలు మనకు స్పష్టంగా ఉంది. ఇంకా పరిశీలిస్తే ఇంకా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం పెట్టి కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, మీరు ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. అలాగే ఇందాక శ్రావణ్ కుమార్ గారు మాట్లాడితే ఉన్నారంటే సంకీర్ణ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి సీట్లు, పెద్ద రాష్ట్రము, ఒత్తిడి మూలంగా ఇలా అనేక అంశాలు చెప్తారు, ప్రజర్స్ ఉంటాయి అంటారు. కాబట్టి ఆ తెలుగు ప్రజలు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ అధికారంలోకి రావాలని చెప్పినటువంటి ప్రెజర్ కాదు. నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆర్థికపరమైన పంపిణీలు ఇస్తూనే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఒత్తిడిని బట్టి వచ్చే వాతావరణం, రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, నేను అదే అడుగుతున్నాను, అక్కడున్న ప్రెషర్ ని బట్టి అని అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ చూపించారా? అందుకని ఉత్తరప్రదేశ్ అంటే ఎక్కువ ఇష్టంగా చూపిస్తుందా బీజేపీ? మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నేను చెప్పింది ఒకటి, మనకు రావాల్సిన వాటాని తీసుకోవడం అనేది, సంపాదించడం అనేది ఒకటి, అదనపు లబ్ధిని సంపాదించడానికి తప్పకుండా ఒత్తిడి చేయాల్సింది. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నేను అడిగిన దానికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పండి. రైట్, అదే అంశం గురించి వాళ్ళు ఎటు మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఒకసారి రఘునాథ్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. రఘునాథ్ గారు ఏం చెప్తారు మీరు? తెలుగు రాష్ట్రాలపై కేంద్రం సవత్ తల్లి ప్రేమ చూపిస్తోంది అంటూ నిన్న పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బయట పెడుతూనే ప్రజల దగ్గర నుంచి వస్తున్న మెయిన్ ఇవాళ నడుస్తున్న టాపిక్ కి సంబంధించిన అంశం కూడా ఇదే. ఇంకేం చెప్తారు మీరు ప్రధానంగా? ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ని డిస్క్రిమినేట్ చేసి చూస్తుందన్నమాట వాస్తవం. అయితే ఆ డిస్క్రిమినేషన్ ఫేవరబుల్గా మిగిలిన రాష్ట్రాలు స్పెషల్ ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తించి, ఏ విధంగా ప్రత్యేకం అండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదొచ్చినా గతంలో గత 50 ఏళ్ళలో వచ్చినప్పటికీ ఈ 3 ఏళ్ళలో ఎన్ని సంస్థలు అంటే ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నాయి కాదు, లేని కూడా ఎన్నో ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి చాలా చిన్న ఉదాహరణ, అప్పుడు ఇందాక ఈ స్మార్ట్ సిటీ గురించి విష్ణు గారు మాట్లాడారు కాబట్టి, ఈ విజయవాడ గుంటూరుకి ఒక్కొక్క దానికి 500 కోట్ల చొప్పున ఈ యూజీడీ ఈ వర్క్స్కి ఇచ్చారు, పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఈ వాస్తవానికి అది ఇవ్వడానికి అర్హత లేదు. కానీ ఎలా చేసి ఇచ్చారంటే అది ఓన్లీ రాజధానులకు ఇవ్వాలి ఆ నిధులు. ఈ విజయవాడ కానీ గుంటూరు కానీ రాజధాని కాదు. కానీ దాన్ని ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఎలా తీసుకున్నారంటే సిఆర్డిఏ కింద తీసుకుని విజయవాడను గుంటూరు కూడా రాజధానిలోనే ఉన్నట్టు భావించి 500 కోట్లు, ఒకటి 480, ఒకటి 520, 1000 కోట్లు రెండింటికి ఇవ్వడం జరిగింది. ఉదాహరణ చెబుతున్నాను. ఇలా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే అత్యుత్తమ రాజధాని నిర్మించడానికి బీజేపీ చాలా కృషి చేస్తాను, సపోర్ట్ చేస్తాను కూడా చెప్పింది. మరి క్యాపిటల్ నిర్మాణానికి ఇప్పటికే 2000 కోట్లు అంటే 2000 కోట్లు సరిపోతాయా? ఇప్పటికే అంటున్నా. ఇదే ఇన్ని సంవత్సరాల్లో జార్ఖండ్ కానీ, ఒక ఉత్తరాంచల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ కాంగ్రెస్ ఎంత ఇచ్చింది? అప్పుడు ప్రభుత్వం మేము 3 ఏళ్ళు ఎంత ఇచ్చాం, వాళ్ళు 10 ఏళ్ళు ఎంత ఇచ్చారు, లెక్కలు తీద్దాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూస్తున్నాము. సౌత్ అంటే దాదర్ సైడ్ చేస్తున్నాము. 150,000 కోట్లకి మొన్న నోట్లు ఇచ్చేస్తే సరిపోయింది. అదే అచ్చమైన ప్రేమ అంటే మొన్న వైజాగ్ లో జరిగినటువంటి ఈ ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రభుత్వ రంగ సంస్థలు 150,000 కోట్లకి వాళ్ళు ఎంఓఏలు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పెట్రోలియం వాళ్ళు అవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఏదన్నా ఎవరో కోర్టు తీసుకొచ్చి ఏదో సంతకం పెట్టారంటే కాదు, విమర్శ చేయడానికి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసుకున్నటువంటి ఎంఓయూలు. 5 లక్షల కోట్లలో
1,50,000 కోట్లు ఇయ్యే. కాబట్టి అంటే అది కేవలం కేంద్రం కావాలని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పంపించడానికి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి ఏ అవకాశం ఇచ్చినా ఇక్కడ అభివృద్ధి చేయడం. శ్రవణ్ గారు ఏంటండి, ఆంధ్రప్రదేశ్ కి ఎటువైపు చూసినా ఏ రకంగా చూసినా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రం నుంచే అంటారు, అవునా? అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఏం లేదా? రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఒకటే కదా, అక్కడ ఇక్కడ అనుకూల వాతావరణం సృష్టించడం ఒకటి, హెచ్పిసిఎల్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కూడా ఇక్కడ గ్యాస్ ఆయిల్ అనుకూలంగా దొరుకుతుంది ఒకటి. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సానుకూల దృక్పథం కూడా దీనికి కారణం. రైట్. అయితే అంబటి రాంబాబు గారు మీరు ఏకీభవిస్తారండి ఈ స్టేట్మెంట్స్ తో? సవతి తల్లి ప్రేమ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి అండి, ఇందాక మీరు చెప్పారు. ఒకటండి ఇక్కడ దీప్తి గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రఘునాథ్ బాబు గారికి శ్రావణ్ కుమార్ గారికి నేమో కేంద్ర ప్రభుత్వం అపరిమితమైన సహాయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, మాకేమో అసలు సహాయం చేయనట్టుగా కనిపిస్తుంది అనుకుందాం కాసేపు. కానీ న్యూట్రల్గా మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సాధించడంలో ప్రభుత్వం సఫలమైందని. ఏమి సఫలమైందండి? ఇప్పుడు విశాఖపట్నం జోన్ తీసుకురావడంలో ప్రభుత్వం ఇంతవరకు కూడా విఫలమైనట్టుగానే భావించాలి. రెండోది ఇచ్చినటువంటి వాగ్దానం హామీని నెరవేర్చడంలో విఫలమైంది. ఇంకొక ఉదాహరణ ఇందాక మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్లో రైతులకు రుణమాఫీ చేయడానికి కేంద్ర నిధులను కేటాయించేటటువంటి పరిస్థితి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో కేంద్రం ఏ సహాయం చేయకపోగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండంగా సహాయం చేస్తున్నట్టు ఇంక మనం ఏం మాట్లాడతాం? రాష్ట్ర ప్రభుత్వ అధినేతే కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా ఆంధ్రప్రదేశ్కు సహాయం చేస్తుంది, ఎనలేనటువంటి సేవ అందిస్తుంది అని పొగుడుతూ ఉన్నప్పుడు ఇంకా మనం ఏం ఒత్తిడి తీసుకురాగలుగుతాం? కేంద్ర ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయం పొందేందుకు ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒత్తిడి పెంచకపోగా బ్రహ్మాండంగా సన్మానాలు చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంక కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుందండి? ఉత్తరప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అన్నది రెండో అంశం అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావాల్సిన నిధులు ఇస్తోంది, మేము చాలా ప్రత్యేకంగా చూస్తున్నాం అంటూ రఘునాథ్ బాబు గారు కూడా చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ కి మీరు ఏకీభవిస్తారా? ఎందుకు ఇచ్చిందండి? ఎక్కడిచ్చిందండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలోనే విఫలమైంది. మీరు గమనించినట్లయితే ఎన్నికల వాగ్దానంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణాల్లో అత్యంత అద్భుతంగా మేము రాజధాని నిర్మాణం చేస్తాము, నిధులు కేటాయిస్తామని చెబితే ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తే ఏ మూలకు వస్తాయండి? నాకు అర్థం కాలేదు. 2,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఇందాక మీరు వినాలి. ఎప్పుడు ఇస్తారండి? 3 ఏళ్ళ 2 అసలు మొత్తం ఎంత ఇస్తారు? అరకొర నిధులు కేటాయించి పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో మాట్లాడలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు. తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం. చెప్పండి సార్. ఇప్పుడు అక్కడ రఘునాథ్ బాబు గారు ఇప్పటికి ఖర్చు అయిన దానికన్నా ఇచ్చింది ఎక్కువ కదా? ఫస్ట్ పాయింట్, నేను ఇచ్చిందంతా కూడా ఖర్చే కదా. ఏమండి రఘునాథ్ బాబు గారు అవునా? శ్రవణ్ గారు మీరే కన్ఫర్మ్ చేయాలి. 3,000 కోట్లతో ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతోంది, అదే చాలా ఎక్కువ అంటారు. మిత్రపక్షాలకి సంబంధించి మనం అడిగితే ఒకళ్ళకి సంబంధించి ఒకళ్ళు పొగట్టమే సరిపోతుంది. సరే, ఆ విషయం గురించి మనం పక్కన పెడతాం. అమరావతి డెవలప్మెంట్ దీప్తి గారు ఇక్కడ అంటే ఇచ్చినటువంటి నిధులు కూడా సరిగా ఖర్చు చేయలేదనేటువంటి భావనలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయలేదని ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారని. అమరావతి డెవలప్మెంట్ గురించి మళ్ళీ సైడ్ ట్రాక్ అవ్వకుండా జస్ట్ స్టిక్ ఆన్ టు ద టుడేస్ టాపిక్ అనుకుందాం. ఒకసారి అండి శ్రవణ్ కుమార్ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం. తెలుగు 1 సెకండ్ రాంబాబు గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. శ్రవణ్ గారు మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ తెలుగు రాష్ట్రాల నేతలు కానీ కేంద్రాన్ని రైతు రుణమాఫీ గురించి అడిగారా లేదా? ఫస్ట్ పాయింట్ కరెక్ట్ గా చెప్పండి. అడిగిన మాట వాస్తవం. రైట్, ఓకే. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఇంకొక అడుగు కూడా ముందుకేసి అడిగారు. అంటే మా ముఖ్యమంత్రి గారు మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్స్లో కూడా చెప్పిన అంశాలు ఏమంటే, అట్లీస్ట్ మనం బ్యాంకు నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకునే పరిమితిని కూడా పెంచమని అడిగాం. మరి మన ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం అది మీరు ఇచ్చిన హామీ కాబట్టి మీరు చేయాల్సిందే అనే వాతావరణం. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? మీరు ఇచ్చిన హామీ కాబట్టి
అంతే. మీరే మీరు ఇచ్చిన హామీ కాబట్టి మీరే చేర్చాలి. చేసుకోవాలి. రైట్. రఘునాథ్ బాబు గారు, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్ లో రైతు రుణమాఫీ చేస్తాం, కేంద్రమే భరిస్తుంది రైతు రుణమాఫీని అని ప్రకటించడం ఏంటి? ఇక్కడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగినప్పుడు ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీ మీరు మాత్రమే చూసుకోవాలి అండం ఏంటి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దాని మీద ఈ మంత్రి వ్యవసాయ మంత్రి చేసిన ప్రకటనని కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు. దాన్ని నిన్న వ్యవసాయ మంత్రి గారే ఒక ట్విట్టర్లో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆ రుణమాఫీ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి ఏం క్లారిటీ ఇచ్చారో తెలుసుకొని అప్పుడు మాట్లాడదాం. ఓకే. ఆ రుణమాఫీ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం మాత్రమే. రైతులు కష్టాల్లో ఉన్నారు అనేది వాస్తవం. రుణమాఫీలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి ఉంది. అంతవరకు ఓకే. కానీ కేంద్రం నుంచి దానికి ప్రత్యేకంగా మిగిలిన రాష్ట్రాల కన్నా అదనంగా ఇచ్చేటటువంటి అవకాశం లేదని ఆయన ట్విట్టర్లో చాలా క్లారిటీ. అందుకనే అండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమిళనాడుకి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ వెంటనే కేంద్రానికి సమర్పించి మాకు ఇంత అప్పు ఉంది, మీరు దయచేసి తీరిస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. ఇదంతా ఆయన ట్విట్టర్లో ఇవ్వక ముందరే జరిగిపోయింది. అయితే ఇప్పటికే ఈ రైతులకు ఇచ్చే రుణాలని 7% ఇస్తాను కేంద్రం. అది కేంద్రమే భరిస్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అసలు జరిగింది ఏంటంటే మొట్టమొదటిగా చెరుకు రైతుల బకాయిలు కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లిస్తామని ముందు, తర్వాత ఫేజుల వారీగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీకి కొంత ఆ ఒత్తిడి వచ్చినట్టు ఉంది, అందుకని ప్రకటించినట్టు. శ్రవణ్ కుమార్ గారు ఒకటే మాట, ఒత్తిడి పెరిగినట్టుంది అందుకని ప్రకటించారు అని. మరి అయితే ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా. రఘునాథ్ బాబు గారు, ఇందాక మీ మిత్రపక్షమైనటువంటి శ్రవణ్ కుమార్ గారు ఆయన మాట్లాడుతూనే స్వయంగా చెప్తున్నారు, మీ ముందరే చెప్తున్నారు, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల అలాంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది అంటే. అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సినంత ఒత్తిడి తీసుకురావట్లేదు అంటారా? ఉత్తరప్రదేశ్ లో అక్కడ పార్టీ ఇచ్చింది హామీ, అక్కడ ఏర్పడిన ప్రభుత్వం అది చూసుకుంటుంది. పార్టీ ఇచ్చిందని ఇవాళ మీరు ఏదో అయితే అది చెప్తున్నమాట. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ ఇచ్చిన హామీకి అరుణ్ జైట్లీ హామీ ఇస్తారా అండి? ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాం. మరి ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడం అని తెలుసు. ఆయన ఏమన్నా ఇచ్చారు అరుణ్ జైట్లీ గారు? రైతాంగం సమస్యల్లో ఉంది దేశం అంతా, అన్ని రాష్ట్రాల్లో కూడా. వాళ్ళకి ఏ విధమైనటువంటి చేయూతనివ్వాలో అది ఇవ్వాలి. దానిలో ఒకటి ఇప్పటికే ఈ రుణాల మీద కొంత వాళ్ళు భరించి 7% ఇస్తున్నారు. దేశంలో అందరికి ఇస్తున్నారు. సరే, ఇందాక మీరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ప్రత్యేకం అని 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇంకా చెప్పండి దాని గురించి. విన్నాను. ఇప్పుడు పోలవరం 100% నిధులు ఇవ్వడం ప్రత్యేకం కదా. ఏ రాష్ట్రానికైనా ఏ కేంద్రమైనా ఇచ్చిందా? దాని గురించి ఇంకా స్పష్టత రాలేదు. అంతకుముందు 10 ఏళ్లలో స్పష్టత ఇచ్చారంటారా? మీరు చెప్పండి. 100% నిధులు ఇస్తున్నామని చెప్పి కేబినెట్ లో 100% ఇస్తామని ఇవ్వడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది దాన్ని అప్రూవ్ చేయాలా, ఏది దీని రేట్లు ఖర్చు ఎంత, దీని వ్యయం అక్కడే సరిపోతుంది కొన్ని సంవత్సరాలు. అది చూద్దాం. పని అయితే అంటే హామీ ఇచ్చినందుకు అవ్వదు కాదు కదా. ఓకే సరే, మీరు చెప్పిన లేక పని అయితే ఆగట్లేదు కదా. రైట్, పని జరుగుతూనే ఉంది కదా. రైట్. ఇలా ఎన్నో. ఇంకా స్పెషల్ ప్యాకేజ్ గురించి. స్పెషల్ ప్యాకేజ్ అంటే అక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్లు లేకపోతే ఈ పెట్రోల్ ఇందాక నేను చెప్పినాయి అవన్నీ 1,65,000 కోట్లకు ఒకసారి ఓ మాట వచ్చింది. దానిలో ఈ స్పెషల్ ప్యాకేజ్ లేదు. స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఇచ్చేది. అది మిగిలిన రాష్ట్రాలకి లేనిది ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన విజయవాడలోనే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉంది. దానికి విదేశీ రుణం తీసుకుంటాం. దానికి 90% కేంద్రం హామీ ఉంటమే కాకుండా తిరిగి స్పెషల్ హోదా కన్నా స్పెషల్ ప్యాకేజ్ చాలా మంచి చేస్తుంది ఏపీకి అంటారు. పరిశ్రమలు అనేది పక్కన పెడితే ఓన్లీ ఈ స్పెషల్ హోదా ఇవ్వటం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కన్నా ఈ పరిశ్రమలు ఎందుకు పక్కన పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఉండండి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే మొత్తమే ఎక్కువ. అది సరే, పరిశ్రమలు ఎందుకు పక్కన పెట్టాలంటారు మీరు? పరిశ్రమలు ఎందుకు పెట్టాలంటే దేశంలో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ మార్చి 31తో పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు రద్దు అవుతున్నాయి. ఇది కేంద్రం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అవి దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఒక స్టడీ చేసి ఓ నిర్ణయం. ఇది కూడా ఎక్స్క్లూజివ్ గా మీరు చెప్తున్నమాట. మీరు చాలాసార్లు న్యూస్ వాచ్ చేసినప్పుడు కూడా ఇదే పాయింట్ చెప్పడం జరిగింది. వెల్, ఒకసారి రాంబాబు గారి దగ్గరికి వెళ్దాం. రాంబాబు గారు, ప్రధానంగా ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చెప్తున్న మాట ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ వల్లే ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి జరగబోతోంది. సరే, ఇండస్ట్రీస్ విషయం పక్కన పెడదాం కాసేపు అని అంటారు. దట్స్ అగైన్ అ డిఫరెంట్ టాపిక్ రిలేటివ్లీ.
అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇంకా కావాలి కావాలి అంటూ మీరు చేస్తున్న ఈ యొక్క ఉద్యమం అనాలో లేకపోతే యాజిటేషనో అది ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నడుస్తోందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినన్ని నిధులు సమకూరుస్తాము అన్నది బీజేపీ చెప్తున్న మాట? ఏం చెప్తారు మీరు? ఒకటి దీప్తి గారు, నేను దానికన్నా ముందుగా ఒక చిన్న సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే ఇందాక నుంచి మన చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం సక్రమంగా సహాయం చేయటం లేదు అనే దాని మీద మనం చర్చ ప్రారంభించాం. అవును. దానికి ఆద్యం యూపీలో ఉన్నటువంటి వాగ్దానం. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే అందరూ దీనిలో ఈ సంభాషణలోనూ లేదా ఈ చర్చలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మాట ఏం చెబుతుందంటే మేము రైతుల రుణమాఫీ సుప్తాగా తీర్చేసామని చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అవసరం లేదు కదా, కేంద్ర ప్రభుత్వం సహాయమే ఉండాల్సిన అవసరం లేదు. అయితే అంటే సుప్తాగా చంద్రబాబు నాయుడు గారు మేము రుణమాఫీ చేసేసాము అనే దానికి మనం ఎవరో యాక్సెప్ట్ చేయకోకుండానే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయటంలో విఫలమయ్యారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అనేటువంటి ఒక నూతనమైనటువంటి మన పద్ధతుల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మనం అంగీకరించవలసింది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయటంలో విఫలమైంది, కేంద్రం సహాయం ఉంటే తప్ప చేయలేము అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఎవరు? ముఖ్యంగా రఘునాథ్ బాబు గారు, శ్రావణ్ కుమార్ గారు అంగీకారాన్ని ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నారు అనే విషయం. శ్రవణ్ కుమార్ గారు అంగీకరించట్లేదని చెప్తున్నారు. రాంబాబు గారు ఒక్క నిమిషం చెప్పండి. రైతు రుణమాఫీ కంప్లీట్ గా చేసామని చెప్పి మీరు చెప్పడం జరిగిందా? లేదు, వంతుల వారీగా చేస్తామని చెప్పాం. ఇప్పటికి 2 విడతల ఇచ్చాం. 50,000 రుణాల లోపు ఉన్న రైతుల యొక్క రుణాలు ఏకమొత్తంగా ఒకసారి రద్దు చేయడం జరిగింది. ఎవరైతే 1,50,000 దాకా తీసుకున్నారో 50,000 నుంచి 1,50,000 వరకు రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న వారికి ఇన్స్టాల్మెంట్స్లో చేయటం. ఒకవేళ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి వడ్డీ వస్తే 10% వడ్డీ కట్టడం. చెప్పండి రాంబాబు గారు. దీప్తి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, కావాల్సిన క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను, రుణమాఫీనా చేసాం కదా, పూర్తిగా ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసాం, ఇంకేం రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ చేసేసామని చెప్పారు. ఇప్పుడు రాంబాబు గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 3,600 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేశాం. ఇప్పటి వరకు 11,500 crores కి సంబంధించిన రుణమాఫీ చేశాము, విడతల వారీగా కంటిన్యూ చేస్తామని చెప్పారు. కానీ దీప్తి గారు, నేను అనేది ఏమిటంటే అనేది రైతు యొక్క రుణభారాన్ని రాంబాబు గారు ఒక్క నిమిషం, రైతు యొక్క రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళ అకౌంట్లో వడ్డీగానే ఏమైనా ఉంటే అది 10%తో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి 50,000 రుణాలు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారైతే ఏకమొత్తంగా ఒక్కసారి రుణభారం నుంచి విముక్తి అయ్యారు. అది రైతులు తీసుకున్న రుణాల్లో అది 62% పైగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రావణ్ కుమార్ గారు 50 నుంచి 1,50,000 లోపు ఉన్న వాళ్ళు వాళ్ళ 2 విడతలు జమ అయినాయి, 3వ విడతకి డబ్బులు కేటాయించారు. నాకు అర్థమవుతుంది. రాంబాబు గారు మీరేం చెప్తారు చెప్పండి. నేను దీప్తిగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో రుణమాఫీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం తీర్చేసామని ఒకసారి, తీరుస్తున్నామని ఒకసారి, రుణమాఫీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, రైతులకు సొత్తాగా మేము చేస్తున్నామని అన్న తర్వాత ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్? కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని మరొకరు సహాయం చేయాలని క్వశ్చన్. రాంబాబు గారు అర్థమవుతుంది, మీరు చెప్పిన పాయింట్ అర్థమవుతుందండి. 1 సెకండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యు. శ్రవణ్ గారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. దట్స్ ఫైన్, మీరు చేస్తున్నారు. పక్కన పెడితే తీర్చేసామని ఇందాక ఆయన చెప్పినట్టుగా ఫస్ట్ క్వశ్చన్, తీర్చేసామని ఒకసారి, తీర్చబోతున్నాం అన్నది ఒకసారి అన్నది నిజంగా చెప్పడం ఎందుకు అన్నది ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాల్సిన పాయింట్. సెకండ్ది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు లోటు బడ్జెట్ కనుక బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కనుక మనకి ఫుల్ అయితే, లోటు బడ్జెట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ కనుకుంటే ఆ నిధుల్ని రుణమాఫీ చేయడానికి వాడుకోవచ్చు కదా మనం. మీరు దాని మీద ఎందుకు ప్రెషర్ తీసుకురావట్లేదు? అట్లా కాదు, ఇప్పుడు మేము చెప్పినది స్పష్టంగా ఉన్నాను. 62% మంది రైతులు ఎవరైతే 50,000 లోపు రుణాలు తీసుకున్నారో వారి అన్నీ ఏకమొత్తంగా రద్దు అయిపోయింది, అంటే బ్యాంకుకి చెల్లించేశారు. మిగిలినవి ఏదైతే 50,000 నుంచి 1,50,000 వరకు రుణాలు ఎవరైతే ఉన్నాయో వారి పేరు మీద 2 విడతలు జమ చేశారు, వాళ్ళకి రుణ విముక్తి పత్రాలు ఇచ్చారు. ఈ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో మిగిలిన 38% మంది రైతులు డబ్బులకి గవర్నమెంట్ హామీ ఇచ్చేసింది. వాళ్ళకి అకౌంట్లో వడ్డీ కానీ జమ అయినట్టయితే ఆ జమ అయిన అమౌంట్ని ఖచ్చితంగా
వడ్డీతో సహా చెల్లిస్తుంది. నేను ఇది అదే ఒక అడుగుతానండి, నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. సరే, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, మీరు చెప్పిన నేను స్టాటిస్టికల్ ఇందాక డేటా ప్రకారం. ఫస్ట్ ఆన్సరే చెప్పా దీనికి. ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండోది సంఖ్యాపరంగా వ్యక్తిగతంగా చెప్తున్నానని కూడా మళ్ళీ చెప్పాను. సంఖ్యాపరంగా మన ఎంపీల సంఖ్య తక్కువ. రెండోది అక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి, అది నెసెసిటీ అని ప్రధానమంత్రి గారి యొక్క రాజకీయమైన స్థిరత్వానికి అది అవసరం అనేది బీజేపీ భావించింది. వాళ్ళ పార్టీ విధానం వాళ్ళు ప్రకటించారు. మనం చేయట్లేదంటే మనం చేస్తున్నాం. మిత్రపక్షం కాబట్టి మీరు చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు. అయితే సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్ కి లేదు కాబట్టి ఇవాళ వివక్షతకు మనం గురవ్వాలంటారు రఘునాథ్ బాబు గారు. ఏం చెప్తున్నారు మీరు? ఇది పూర్తిగా అట్లాగే అక్కడ చెప్పండి చెప్పండి రాంబాబు గారు. దీప్తి గారు, ఎస్, ఇది అన్యాయమైనటువంటి అంశం. యూపీలో అక్కడ రైతుల యొక్క అవసరాల దృష్ట్యా మేము చేసామనడం కంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలోకి రావాలి కాబట్టి వారు హామీ ఇచ్చారు, అది నెరవేర్చారు అని అంటున్నారు. స్వయంగా మిత్రపక్షం చేసిన స్టేట్మెంట్ అది, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ టాపిక్ అది, అందుకనే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందా అనే అంశం గురించి మాట్లాడుతున్నా నేను అనేదని మిత్రపక్షమే ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారంటున్నా. అక్కడే చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం బయటపడుతుంది. ఇక్కడ కూడా ఉన్నది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనే విషయాన్ని మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు గెలిచింది కూడా బీజేపీ మిత్రత్వం వల్ల గెలిచారనేది ఒక భావన. బీజేపీ మిత్రత్వంతోనే ఇక్కడ పరిపాలన సాగుతా ఉన్నది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. ఆ బీజేపీ ప్రభుత్వంలో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం ప్రభుత్వం రైతుల అవసరాలు బీజేపీ భాగస్వామిగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దీనికోసం అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా కూడా ఏదైనా తీసుకోవాలని ఆలోచన చేయకపోతే అది రిజర్వ్ బ్యాంక్ కానీ హామీగాని ఇచ్చుంటే చంద్రబాబు గారు ఏకమొత్తంగా మొత్తం 1,50,000 వరకు మొదట్లోనే రద్దు చేసి ఉండేవారు. మీరు ఎందుకు ఇదే లోటు బడ్జెట్ మేము అడిగాము కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కానీ ఇదని కూడా శ్రావణ కుమార్ గారికి నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఒత్తిడి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మనకు న్యాయం జరగదు. సానుకూలంగా లేవు. నేను చెప్తున్న మాట కాదు శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పారు. అక్కడ యూపీలోనేమో అక్కడ వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు అక్కడ ఇచ్చారు, ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదంటే ఎలాగండి? అవసరాలు బట్టి కాదు, దృష్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ యూపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలకలుపుగా చుట్టడం జరుగుతుంది. రెండోది కేంద్ర మంత్రి ప్రకటన చేశారు కాబట్టి దాన్ని యూపీకి అంతా కానీ కేంద్రమే చేస్తుంది అన్న రాంగ్ అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ లోక్సభలో కాంగ్రెస్ వాకౌట్ కూడా జరిగిందండి ఇదే అంశానికి సంబంధించి. మీరు ఎట్లా చెప్తారు? అది యూపీ రాష్ట్ర ప్రభుత్వమే భరించుకుంటుంది. వాళ్ళ రిసోర్సెస్ లోనే ఇచ్చుకోవాలి, కేంద్రం దానికి ఇవ్వడం జరగదు. ఇది స్పష్టం. ఇది స్పష్టమని కేవలం బీజేపీ అంటే ఇది ఎక్స్క్లూజివ్ గా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన మాట మాత్రమే, ఇది కేంద్రం హామీ ఇవ్వలేదు అన్నది ఇవాళ ఇప్పుడు బీజేపీ చెప్తున్న మాట. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆ రెక్కకు మాట్లాడితే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సవత్తల్లి ప్రేమ చూపిస్తోంది అన్నది ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షం కూడా. బికాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ గివింగ్ ది సంఖ్యాబలం. మీరు ఫస్ట్ నేను చెప్పిన ప్రతి స్టేట్మెంట్ మీరు ప్రతి స్టేట్మెంట్ మీ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సంఖ్యాబలం గురించి ఫోకస్ చేశారు. వ్యక్తిగతంగా మీ ఐడియా అన్నారు, అదే నేను అది కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వవలసినవి ఇస్తూనే అదనంగా ఇచ్చే కాకుండా ఈ ఎస్పెషల్లీ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం మేము చేయలేమని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందులో ఏముంది? రైట్. అయితే ప్రెషర్ పెంచితే చేస్తారేమో అన్నది ఆశాభావం ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో చూద్దాం. నిజంగా గనక భారతదేశానికి వెన్నుముకైనటువంటి రైతు సంతోషంగా ఉంటే డెఫినెట్లీ కంట్రీస్ గ్రోత్ అన్లిమిటెడ్ గా స్థాయి దాకా ఎదుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ ఇవాళ న్యూస్ వాచ్ లో పాల్గొన్నందుకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.